అనుకున్నదే జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తుస్సుమంది. విరమణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పడిచిందని ఇజ్రాయెల్ తీవ్ర ఆరోపణలు చేసింది. క్షిపణులతో ఇరాన్ బలగాలు తమపై దాడులు చేశాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ఆరోపించారు. పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారబోతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే తుస్సుమంది. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవ మేరకు కాల్పుల విరమణ ఒప్పందం తెరమీదికొచ్చింది. ఈ ఒప్పందంపై మొదట ప్రకటన చేసింది కూడా ట్రంపే. అంతేకాదు విరమణ ఒప్పందానికి కూడా ఇటు ఇరాన్ అటు ఇజ్రాయెల్ రెండూ అంగీకరించాయి. అయితే విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే శాంతి ప్రియుల ఆశలు ఆవిరయ్యాయి. ఒప్పందానికి సంబంధించి ఇరాన్పై ఇజ్రాయెల్ తీవ్ర ఆరోపణలు చేసింది. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడిచిందని ఇజ్రాయెల్ తాజాగా ఆరోపించింది. అంతేకాదు తమ భూభాగంపైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు దూసుకొచ్చాయని ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు చేసింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్టు అయింది. ఇరాన్ నుంచి క్షిపణులు దూసుకురావడంతో ఉత్తర ఇజ్రాయెల్పై సైరన్లు మోగాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ పేర్కొంది. దీంతో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆయా ప్రాంతాల్లోని ప్రజలను బయటికి రావద్దని కోరినట్టు ఐడిఎఫ్ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని ఇజ్రాయెల్ సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో తగిన విధంగా స్పందించాలని ఐడిఎఫ్ను ఆదేశించినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ పేర్కొన్నారు. అంతేకాదు టెహరాన్కు అతి ముఖ్యమైన ప్రాంతాలను టార్గెట్ చేయాలని కూడా ఆదేశించినట్టు రక్షణ మంత్రి కట్జ్ వెల్లడించారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ స్పందించిన తీరు మొదటి నుంచి అనేక అనుమానాలకు దారితీసింది. కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ నుంచి పరస్పర విరుద్ధ ప్రకటనలు వచ్చాయి. ఒకవైపు ఒప్పందం కుదిరిందని డొనాల్డ్ ట్రంప్ చెబుతుంటే మరోవైపు అలాంటిదేమీ జరగలేదని అర్థం వచ్చే రీతిలో ఇరాన్ అధికారుల నుంచి ప్రకటనలు వచ్చాయి. అంతేకాదు ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇజ్రాయెల్ భూభాగాలపై ఇరాన్ దాడులు కొనసాగించింది. అయితే చివరకు ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్టు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమను ప్రాధేయపడినట్టు అర్థం వచ్చేలా ఇరాన్ పేర్కొంది. వాస్తవానికి ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుగా తాము అంగీకరించలేదని ఇరాన్ వెల్లడించింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బలవంతంగా తమను కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరింపచేశారని అర్థం వచ్చేలా ఇరాన్ పేర్కొంది. ఏమైనా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే తుస్సుమంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.